చాలా చిన్న వయసులోనే ముసల రూపు వచ్చేసినట్లు చర్మం ముడతలు బారి ఉంటుంది. దీనికి కారణం ఏమిటో వివరిస్తారా? యువతలో చర్మం ముడతలు పడడానికి ప్రధానమైన కారణం పోషకాహార లోపం. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో ఎక్కువగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్, నీరు, ఫ్యాట్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవి శరీరానికి సరిపడినంత అందుతుంటేనే ఆరోగ్యకరంగా ఉండగలుగుతారు, చర్మం బాగుంటుంది, ముడతలు రాకుండా ఉంటుంది. ఇక్కడ ప్రోటీన్స్ అనేవి శరీర నిర్మాణానికి తోడ్పడుతుంది. ఇలాంటి ప్రోటీన్స్ సరిపడినంత అందకపోయినప్పుడు ఈ సమస్య వస్తుంటుంది. ఇక రెండవది మానసిక సమస్యలు. ఎప్పుడు మానసికంగా ఏదో ఒకటి ఆలోచిస్తూ, బాధపడుతూ, ఏడుస్తూ, ఇంట్లో బాగా చదవమంటున్నారనో, లేదా కొడుతున్నారని, తిడుతున్నారని, లేకపోతే అన్నింటికీ అదుపులో ఉంచుతున్నారని, ఇలా మానసికంగా ఆలోచిస్తూ ఉండే వాళ్ళకు కూడా ఈ సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక మూడవది పొట్టలో పురుగులు ఉండడం. పొట్టలో పురుగులు ఉండడం అనేది పిల్లల్లో సాధారణంగా వచ్చే సమస్య. పూర్వం వాళ్లకు ప్రతి 3 నెలలకు ఒకసారి వంటాముదాన్ని వేయించి లోపల క్రిములన్నీ శుద్ధి చేసేవాళ్ళు. నేడు అలా చెయ్యకపోవడం వల్ల చాలామందికి పొట్టలో పురుగు లాంటివి పేరుకొని పొట్టంతా ఉబ్బరంగా తయారయ్యి వాటి యొక్క పోషక పదార్థాలు సక్రమంగా శరీరం తీసుకునే పరిస్థితిలో లేకుండా తయారవుతుంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే ఈ యొక్క శరీరానికి తగినంత పోషకాలు అందకపోయినప్పుడు ఈ యొక్క సమస్య వచ్చే అవకాశం ఉంది. ఇక కొంతమందికి నెగిటివ్ ఆలోచనలు, అంటే ఎప్పుడు చూసినా తనకు ఏదో సమస్య ఉందని, నాకు ఇలా ఉంది, కడుపులో నొప్పి ఉంది, లేకపోతే నా చర్మం సరిగా లేదు అని ఎప్పుడూ నెగిటివ్గా ఆలోచిస్తుంటారు. అలాంటి వాళ్ళకు కూడా చర్మం ముడతలు పడే అవకాశాలు ఉన్నాయి. ముందుగా ఈ సమస్య రావడానికి తగిన కారణాలేంటి పరిశీలించి తగిన పరీక్షలు చేయించుకొని తగిన ఔషధాలు కనుక ఉపయోగించినట్లయితే ఈ సమస్య బాధించదు. లేకపోతే యవ్వనంలోనే ముసలితనం కనబడుతుంది. వాళ్ళ యొక్క ఆరోగ్య పరిరక్షణ గురించి వైద్యుల పర్యవేక్షణలో తగిన చికిత్సలు చేయిస్తూ ఎప్పటికప్పుడు పరీక్షలు చేయిస్తున్నట్లయితే ఈ సమస్య రాకుండా ఉంటుంది. అలాగే చిన్నపిల్లలు ఎదుగుదల కూడా బాగుంటుంది. ఎలాగూ సమస్య ఏదీ లేదు, ఇప్పటికప్పుడు సరిపోతుంది, కొన్ని రోజులకు ఏదైనా సమస్య వస్తే చూద్దామనుకుంటూ పోస్ట్పోన్ చేసుకుంటూ పోతున్నట్లయితే వాళ్ళలో ఎదుగుదల సరిగా లేకపోవడమే కాకుండా ఆకర్షణీయంగా చర్మం లేకుండా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చూడడానికి వికారంగా తయారవడమే కాకుండా కొన్ని రోజులకు ఇతర వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సుబ్రహ్మణ్యం గారు, యువతలో చర్మం ముడతలు బారే సమస్య నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో, దానికి కావలసిన మూలికలు ఏమిటో వివరిస్తారండి? దీనిలో 2 రకాల చికిత్సలు ఉన్నాయి. ఒకటి లోపల పేరుకున్న మలినాలను, విషాలను బయటకు పంపించే చికిత్స ఒకటి. రెండవది మనకు తగిన పోషకాలను అందించేది. మొదటి దానిలో మనకు ఉపయోగపడే మంచి ఔషధ మూలిక వాయువిడంగాలు. వాయువిడంగాల్లో మనకు 2 రకాలు లభిస్తాయి. ఒకటి ఎర్రటిది, రెండవది నలుపుది. అయితే మీకు ఏది లభిస్తే దాన్ని తాజాగా ఉన్నదాన్ని తీసుకొని దోరగా వేయించి శుభ్రం చేసి చూర్ణం చేసుకోండి. అలా తయారు చేసుకున్న చూర్ణం 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఒక్క పూట వాడడానికి అవసరమైనంత ఔషధాన్ని కలుపుతున్నాం, గమనించండి. రెండవ ఔషధ మూలిక మోదుగ విత్తులు. వీటిని సేకరించుకొని వేడి నీళ్ళలో వేసి నానబెట్టి 2 గంటలు నానిన తర్వాత దాన్ని తీసి పైన పొట్టంతా తీసేయాలి. చూడండి, ఈ పైన ఎరుపు రంగుగా ఉండే పొట్టంతా తీసివేసి లోపల తెల్లటి పప్పు లాంటిది మాత్రమే ఉంటుంది. దాన్ని తీసి ఎండబెట్టాలి. తర్వాత కొద్దిగా వేయించుకొని చూర్ణం చేయాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఒక పూట వాడడానికి అవసరమైనంత ఔషధాన్ని కలుపుతున్నాం, గమనించండి. ఈ 2 రకాల చూర్ణాలని ఒక చోట కలిపి దానికి తగినంత బెల్లం కలిపి కల్వంలోకి వేసి బాగా నూరాలి. బాగా నూరిన తర్వాత మాత్ర కట్టుకొస్తే మాత్రలు, ముఖ్యంగా కుంకుడు గింజంత సైజులో మాత్రలు తయారు చేయించి నీడను ఎండబెట్టి ఒక గాజు సీసాలో దాచుకోవాలి. చిన్నపిల్లలు ముఖ్యంగా 8 ఏళ్ళ లోపు ఉన్నట్లయితే ఆ మాత్రల్లో అర్ధ మాత్ర ఇవ్వాలి. అంటే ముందుగానే అర్ధ మాత్ర చొప్పున మిరియాల కంటే పెద్దగా ఉండేటట్టు తయారు చేసుకోవచ్చు. లేకపోతే కుంకుడు గింజంత సైజులో తయారు చేసిన మాత్రలను పగలగొట్టి కూడా ఇవ్వచ్చు. ఈ యొక్క మాత్రలను
8 ఏళ్ల లోపు అయితే అర్ధమాత్ర, అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళకి 1 మాత్ర చొప్పున ఉదయం సాయంత్రం ఆహారానికి ముందు ఇస్తుండాలి. ఇలా ఇస్తున్నట్లయితే వాళ్ళ పొట్టలో పేరుకున్న మలినాలన్నింటినీ ఇవి తొలగించి వేస్తాయి. దీని తర్వాత మరో ఔషధం ఉపయోగించాలి. రెండవ ఔషధంలో కావాల్సిన ప్రధానమైన మూలిక శతావరి వేర్లు. వీటిని తీసుకొని ముందుగా ఒక కుండలోకి వేసి అవి మునిగేంత వరకు దేశీయ ఆవు పాలను పోయాలి. చిన్న మంట మీద మరిగించాలి. పాలలో మరిగిన తర్వాత ఎండించి పై పొట్టు అంటే బెరడు మాత్రమే తీసి ఆ బెరడును ఆవు నెయ్యితో వేయించుకోవాలి. తర్వాత చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి ఉపయోగించుకోవడానికి కావలసినంత ఔషధాన్ని తగిన మోతాదులో కలుపుతున్నాం, గమనించండి. దీని తర్వాత కావాల్సిన మరొక ఔషధ మూలిక అశ్వగంధ వేర్లు. అశ్వగంధ వేర్లను కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక కుండలోకి వేసి అవి మునిగేంత వరకు దేశీయ ఆవు పాలను పోసి చిన్న మంట మీద మరిగించి పాలంతా ఎగిరిపోయిన తర్వాత వాటిని తీసుకొని ఆవు నెయ్యి వేసి దూరగా వేయించి తర్వాత చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఒక్క పూట ఉపయోగించడానికి కావలసినంత ఔషధాన్ని కలుపుతున్నాం, గమనించండి. దీని తర్వాత కావాల్సిన మరొక ఔషధ మూలిక విదారి కంద. దీన్ని కొద్దిగా నెయ్యి వేసి వేయించి తర్వాత చూర్ణం చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న చూర్ణం 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం, గమనించండి. దీని తర్వాత కావాల్సిన మరొక ఔషధం పటిక బెల్లం. పటిక బెల్లాన్ని దంచి చూర్ణం చేసుకొని ఈ చూర్ణాన్ని 100 గ్రాముల మోతాదులో కలుపుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో కలుపుతున్నాం. ఈ మొత్తం చూర్ణాలను బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక డబ్బాలో ఉంచుకొని రోజు ఉదయం సాయంత్రం ఆహారం తీసుకున్న తర్వాత 1 స్పూన్ చూర్ణాన్ని 1 గ్లాసు పాలలో వేసి కలిపి తాగాలి. తాగడానికి రుచికరంగా ఉంటుంది, అలాగే చర్మం ఆకర్షణీయంగా తయారవుతుంది.